బైబిల్లో రాయబడ్డ మరొక హతసాక్షిని ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. హీ ఈజ్ అ ఫర్గటన్ మ్యాన్. ఆయనే మరవబడినవాడు. మాట్లాడుకోబోతే ఎప్పుడు స్టెఫెన్ గురించి ఏం మాట్లాడతావు, ఎప్పుడు బాప్తిస్మం ఇచ్చే యోహాను గురించి, అవునా, వీళ్ళ గురించి మాట్లాడతావు. కాబట్టి వీళ్ళను పేర్లన్నీ నోట్లో వెళ్తాయి. ఏ భక్తుల పేర్లు అయితే మనము పలకము, గుర్తించుకోకపోతే సాధుగారి పేరు కూడా మర్చిపోతారు, సంజీవరావు సార్ పేరు కూడా మర్చిపోతారు. ఒక మరవబడ్డ వ్యక్తిని ఈరోజు బైబిల్లో నుంచి నేను మీకు పరిచయం చేయబోతున్నాను. ఏ రీతిగా ఆయన క్రీస్తుకు హతసాక్షిగా మారాడు. బైబిల్లో ఆయన పేరు రాయబడి ఉన్నది. యేసు ప్రభువే సాక్షాత్తు ఆయన సాక్షిగా మారాడు అని, యేసు ప్రభువే హతసాక్షిగా మారాడని సాక్ష్యం ఇచ్చినా కూడా మనం ఆ వ్యక్తిని గురించి మర్చిపోయాం. దట్స్ వై హీస్ కాల్డ్ ద ఫర్గటన్ మ్యాన్. మరవబడిన వాడు. ఎవరట ఆ మరవబడ్డ వ్యక్తి? ఎవరట? అంతిపా. ఈ పేరు ఎప్పుడన్నా విన్నారా? ప్రకటన గ్రంథం ఇప్పటికీ చదివే ఉంటారు చాలాసార్లు. అసలు ముట్టని వారు కూడా కొందరు ఉంటారు. అబ్బో మనకు అర్థం కాదు లేరా నాయన. అందుకే మరవబడిన సాక్షి. ఏమని రాశాడంటే ఆయన గురించి, నన్ను గూర్చి సాక్షి అయిన. ఎంత చక్కగా రాశాడు కదా. యేసు ప్రభు ఇచ్చుతున్న సాక్ష్యం ఇది. యేసు ప్రభు యోహానుతో మాట్లాడుతున్నాడు పద్మాసు ద్వీపంలో. అంతిపా అనువాడు నాకు సాక్షిగా మారాడు, నాకు సాక్షిగా మారాడు అంతిపా అనువాడు. కాబట్టి అంతిపాని గురించి ఈ రాత్రి మనము ధ్యానించబోతూ ఉన్నాం. ఒక వ్యక్తిని మనం మర్చిపోతే మరవబడిన గుంపులోకి వెళ్ళిపోతారు. వ్యక్తులు ప్రాణత్యాగాలు చేశారండి, ప్రార్థనలు చేశారండి, ఉపవాసాలు ఉన్నారండి భక్తులు. కాబట్టి మనం పుట్టాం, మనం రక్షించబడ్డాం. ప్రియులారా, వాళ్ళని మనం మర్చి పోకూడదు. అందుకే 13వ వచనం స్పష్టంగా అంటది, నాయందు విశ్వాసి అయ్యుండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతిపా ఈ అనువాని గురించి ఈరోజు బైబిల్లో మనం చూడబోతూ ఉన్నాం. ఏ రీతిగా అంతిపా ఎవరు, అసలు అంతిపా చరిత్ర ఏంటి, అంతిపా గురించి ఈ రాత్రి మనం ఏం తెలుసుకోబోతూ ఉన్నాము. యాక్లిపియస్ అనేది ఒక పెద్ద దేవత అర్చనాలయం. ఆ యొక్క పెర్గమా అనే ఊరిలో ఇది 4 దేవతా ఆలయాలు ఉన్నాయని చెప్పాను కదా. 4 దేవతా ఆలయాలలో ఆక్రోపోలిస్ అనేది ఒక దేవతాలయం అని బిగినింగ్ స్లైడ్లో మీకు చూపించాను. ఈ ఆక్రోపోలిస్ అనే దేవతా ఆలయంలో వారు పూజించే దేవత పేరు యాక్లిపియస్. ఈ యాక్లిపియస్ దేవత ఎవరంటే ఆరోగ్య దేవత. మీకు అక్కడ చూపించేది మెడికల్ కాలేజ్, ప్రపంచంలోనే మొట్టమొదటి మెడికల్ కాలేజ్. ఈ మెడికల్ కాలేజీలో అక్కడ వారు చేసే వైద్యాన్ని యాక్లిపియస్ వైద్యం అంటారు. భారతదేశంలో ఆయుర్వేదము ఏ రీతిగా వైద్యంగా చేసేవారో అర్థమైందండి. అలాగే గ్రీకులో పెర్గమా అనే దాంట్లో మొట్టమొదటి మెడికల్ కాలేజ్ అయిన ఆక్రోపోలిస్లో యాక్లిపియస్ అనే వైద్యాన్ని చేసేవారు. ఈ మెడికల్ కాలేజ్లో అంతిపా ఈజ్ ఎ మెడికల్ స్టూడెంట్, డాక్టర్. ఆయన అక్కడి నుంచే వైద్యం నేర్చుకున్నాడు. అంతిపా అక్కడ డాక్టర్, వైద్యం నేర్చుకున్నాడు. ఆ వైద్యం నేర్చుకున్నప్పుడు యాక్లిపియస్ దేవతార్చనతోటే వైద్యం జరిగాలి. ఇప్పుడు ఆయుర్వేద వైద్యాలు ఎలా ఉంటాయంటే, ఎందుకు క్రైస్తవులు ఆయుర్వేద వైద్యానికి పోరు అంటే ప్రాబ్లం ఇదే. ఆయుర్వేద వైద్యాలలో పూజతోటే మొదలు పెట్టాలి, నిష్ఠతోటే ఆయుర్వేద వైద్యం తీసుకోవాలి. కేరళ ఆయుర్వేద వైద్యశాలలు ఉంటాయి. ఆడిపోతే పక్షవాతం వచ్చినోడు 6 నెలలకు బాగా కూడా ఈడికి వస్తాడు. మంచాన రామనన్న చస్తా కానీ ఆ విగ్రహారాధన నేను చెయ్యను రాని చాలామంది క్రైస్తవులు కేరళ ఆయుర్వేద వైద్యానికి పోరు. ఎందుకు పోరంటే అదే, అక్కడ కూడా అదే పరిస్థితి. కంపల్సరీ విగ్రహారాధన చేయాలి, బలర్పించాలి,
హోమాలతోనూ నిత్య పూజలతోనూ అక్కడ ఈ యొక్క కార్యక్రమాలు మొదలుపెట్టారు. ఇప్పుడు లేదు మెడికల్ కాలేజ్, చిన్న బాక్స్లో ఉన్నది చూసారా, అగో ఆ 4 స్తంభాలు మిగిలాయి అంతే. ఆ కాలేజ్ అంతా కూడా మొత్తం కొట్టకపోయింది, నథింగ్, జీరో. ఆ మెడికల్ కాలేజ్లో అంతిప అనేవాడు డాక్టర్, వైద్యం నేర్చుకుంటున్నాడు. ఇదే టైంలో అక్కడ డాక్టర్ లూకా ఈయనకు పరిచయం అవుతాడు. హల్లెలూయా. హూ ఇస్ డాక్టర్ లూకా? ఎవరు డాక్టర్ లూకా? విన్నారా ఆయన గురించి? లూకా సువార్త రాసినోడండి. ఈజ్ ఎ డాక్టర్. అపోస్తుల కార్యము రాసినవాడండి. ఈజ్ ఎ డాక్టర్. ఆయన లూకా. అర్థమైందా? ఇద్దరు దోస్తులు అయ్యారు. లూకా ఎవరు అంటే అపోస్తుడైన పౌలుకు శిష్యుడు. ఆయన సౌలు నుంచి పౌలుగా మారిన తర్వాత ఆయన యేసు ప్రభు శిష్యులు చేసిన సేవను చూశాడు, పౌలు చేసిన సేవను చూశాడు. అందుకే అపోస్తుల కార్యం అంతట్లో కూడా ఆయన ఎక్కువగా పౌలుతో నడిచిన సంఘటనలు, సందర్భాలు అక్కడ రాస్తూ ఉంటాడు. ఈ లూకా ఈ అంతిప అనేవాడికి సువార్త చెప్తాడు. అరే, మనం డాక్టర్లమైతే అయ్యాం కానిరా, ఈ ఆక్లోపోలిస్ ఈ ప్రాంతంలో ఈ విగ్రహారాధనలో కూడా వైద్యం చేయడం ఏందిరా నాయన, ఇది నచ్చట్లేదు. వాక్యానుసారంగా మనం విగ్రహాలకు అర్పించకూడదు, విగ్రహాలు తినకూడదు, విగ్రహానికి మొక్కకూడదు. మన ముఖానికి ఏమో ఈ మెడికల్ కాలేజ్ తప్ప ఇంకో మెడికల్ కాలేజ్ లేదు. కాబట్టి నాకెందుకో ఇక్కడ నచ్చట్లేదు, నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలనుకుంటున్నానని డాక్టర్ లూకా బికమ్ సంచార వైద్యుడయ్యాడు. సంచార వైద్యుడు అంటే గ్రామాల్లోకి వెళ్తూ సంచరించుతూ వైద్యం చేస్తూ ముందుకు సాగుతూ సువార్త ప్రకటించాడు. క్రీస్తుకు సాక్షిగా ఆయన మారాడు. ఇక విగ్రహారాధన లేదు, కానీ వైద్యం మాత్రం చేస్తూ సాగాడు. అయితే అంతిప పెర్గమ నివాసి, అంతిప ఆస్తిపరుడు. అంతిపాలకు ఇండ్లు, వాకింగ్లు, పొలాలు పెర్గమాలో విస్తారంగా ఉన్నందున ఈ అంతిప అనువాడు పెర్గమాను వదలడానికి అవకాశము దొరకలేదు. కాబట్టి అంతిప ఏం చేశాడంటే ఈ మెడికల్ కాలేజ్ నుంచి వదిలేసి కేవలము ఆయన తన యొక్క ఇంట్లోనే భక్తిగా ఉంటే పెర్గమాలోని ఒక చిన్న సంఘం వాళ్ళు, అయ్యా విశ్వాసం కోసం నీ వైద్య వృత్తినే పక్కన పెట్టిన మహానుభావుడివి, మాకు విశ్వాసాన్ని నేర్పండి అయ్యా అని పెర్గమా వాసులు ఈ అంతిపాన్ని తీసుకుపోయి పాస్టర్గా అభిషేకించుకొని పెర్గమా సంఘానికి ఆయనను పాస్టర్గా ఆయన చేశారు. హల్లెలూయా. యేసయ్యకే మహిమ కలుగును గాక. వైద్యం వదిలేస్తే దేవుడు వదిలేస్తాడా? చూడండి, ద డాక్టర్ బికమ్ ఎ పాస్టర్ నౌ. పెర్గమా సంఘములు పాస్టర్ కాబట్టి పెర్గమా సంఘాన్ని విశ్వాసములో బలపరుస్తూ ఉంటే సంఘస్థులు, విశ్వాసులు, అయ్యా డాక్టర్ గారు మాకేదన్నా ఇవ్వచ్చు కదా, మందులు రాసి ఇవ్వచ్చు కదా. ఇప్పుడు నేను ఆయనకి పోతే నా దగ్గరికి కూడా వచ్చి మందులు రాయించుకుంటారు కదా మీరు. ఆయన అంటా ఉంటే ఇట్లా వైద్యం చేయి, ఆ కరక్కాయ తిను, ఈ కాయ తిను ఉంటాయిగా వైద్యంలో గృహ చిట్కాలు, అట్లా చేయి ఇట్లా చేయి, బాగా అయ్యేటోళ్ళు. ఆక్రోపోలిస్ మొత్తం ఆ మెడికల్ కాలేజ్ కమిటీ వాళ్ళు అంతిప దగ్గరకు వచ్చి ఏం అర్పణలు లేకుండానే, ఆరాధనలు లేకుండానే, దేవతార్చనలు లేకుండానే వైద్యం చేయించున్నామట, జాగ్రత్త హెచ్చరించాడు. అబ్బా, మళ్ళీ ఇదో సమస్య. ఆ రోజుల్లో వైద్యం చేయాలంటే దేవతార్చనలతోటే చెయ్యాలి, ఎట్లా పడితే అట్లా చేయడానికి వీలు లేదు. సర్లే అమ్మా, ఇక నేను వైద్యం చేయను, నాకు సమస్యలు వస్తున్నాయి, కానీ ఓ పని చేయండి, మీలో ఎవరికైనా వ్యాధిగ్రస్తుడై ఉండేలా ఏం చేయాలండి? వాక్యం చెప్పాలి. ఏం చేయాలండి? నూనె రాసి నూనె డబ్బాలు తెచ్చుకోండి అమ్మా, ప్రార్థన చేసిస్తా. ఇది అని చెప్పింది. ఆ నూనె కూడా నేను ఇయ్యను. మళ్ళీ ఏం కలిపిన అనుకుంటాడు ఈ ఆక్లోపోలిస్ మెడికల్ కాలేజీ వాళ్ళు, నూనె డబ్బాలు మీరే తెచ్చుకోండి. ప్రార్థన చేసి నూనె డబ్బాలు ఇస్తే యేసు రక్తం రాస్తే రోగాలు పోతున్నాయి, గొర్రెలు బాగైతున్నాయి, బర్రెలు బాగైతున్నాయి, పొలాల్లో పరిస్థితులు బాగైతున్నాయి. హల్లెలూయా. యేసయ్యకే మహిమ కలుగును గాక. మళ్ళీ ఆక్రోపోలిస్ మెడికల్ కాలేజ్ కమిటీ వాళ్ళు వచ్చారు. ఏం రా, వద్దన్నంగా వైద్యం చేయొద్దన్నంగా
నేనేడు చేస్తున్నా ఆయన నూనె ప్రార్థన చేసేస్తున్నా, నువ్వు ఒకటివి. నూనె ప్రార్థన చేసి అన్నైతేయా అంటే మా యాక్లిపియస్ దేవతాక్షల కంటే ఈ వైద్యం కంటే నీ ప్రార్థన నూనె గొప్ప. నాకు తెలియదయ్యా బాబు, ప్రార్థన చేసినా ఇచ్చిన నేను దాంట్లో నేనేం కలపలే, నేనేం చేయలే, కార్యం దేవుడు చేశాడు. ఏ దేవుడురా? యేసయ్యా. ఏ దేవుడేంది? యేసయ్యా. హల్లెలూయా. ఇట్లా లాభం లేదా? దీన్ని తీసుకుపోయి గవర్నర్ ముందు నిలబెడతా. గవర్నర్ ముందు నిలబెట్టారు. గవర్నర్ వార్నింగ్ ఇచ్చారు, రే బాబు, ఇక నువ్వు డాక్టర్ కాదన్నావుగా, పాస్టర్ అన్నావుగా, ప్రార్థనలు చేసుకో, కానీ నూనెకు చేయకు. ఎవరికి చేయకు? నూనెకు ప్రార్థన చేయొద్దు. అయ్యా నేను వైద్యం చేశాను, నూనె కూడా చేయించటయ్యా, వాక్యంలో ఉంది. నూనె రాసి ప్రార్థన చేయమని వాక్యం ఉన్నది, వైద్యం కాదు. అది యేసు రక్తమే. నువ్వు చేయొద్దు. నువ్వు చేస్తే బాగా అవుతున్నారా నాయన, నువ్వు భలేకున్నావు. నూనె ప్రార్థన చేయొద్దు, ఏం చేయొద్దు. మరి రోగులయ్యా, సంఘంలో రోగులు ఉన్నారు, ఎట్లా? మా కాలేజ్ ఉందిగా, మెడికల్ కాలేజ్ పంపు, భలేకున్నావు. మేము లేవా వైద్యం చేయడానికి? నువ్వెట్లా చేస్తావా ప్రార్థన చేయడానికి? వీలు లేదయ్యా, నేను చేయాలి. నాది ఎందుకంటే వాక్యం చెప్పింది. వాక్యంలో ఏముంది? మీరు రోగి అయినా నువ్వు రాసి మా మాటకు ధిక్కరిస్తావా? నేను పెరగమా గవర్నరా, నన్నే ధిక్కరిస్తావా? నిన్ను చూడు ఏం చేస్తాను అని వెంటనే ఏం చేశారు? ఆయన ముందు ఒక బ్రాంజ్ బుల్, అంటే కంచుతో చేసిన ఇలాంటి ఒక దున్నపోతుండేది బుల్, బ్రాంజ్ బుల్ అంట. అప్పట్లో హింసలు అట్లుండేవి అనమాట. ఆ బ్రాంజ్ బుల్లో పడేస్తాం, ఆ మూత తీసి దాంట్లో పడేసి మంట పెడతాం. బిడ్డ మంట పెట్టాక ఇక నువ్వు ప్రార్థన చేస్తావు, ఎట్ట చేస్తావో చూద్దాం. ఆ వేడికి, ఆ కసికి లోన బొబ్బెక్కి బతికుండగానే అరుపులతో కేకలతో చచ్చివుకుంటావు. దాంట్లో ఒక చిన్న ఆ సౌండ్ సిస్టమ్ ఉంటుంది, బయటికి ఒక హారన్ ఉంటుంది. వీడి అరుపులను నిలబడతాయి. అయ్యా నేను ప్రార్థన చేయనిగా, నన్ను కాపాడండి అంటే అప్పుడు మంటలారిపి బయటికి తీస్తాడు. ఒళ్ళు గాయాలైన ఉన్నా మొత్తానికి వాడైతే బయటికి రాగలడు కదా. ఒప్పుకోలే. నేనైతే ప్రార్థన చేయను, వైద్యం చేయను. ఓకే, నేను వైద్యం చేయను, కానీ నేను నూనెకు ప్రార్థన చేయుట ఖాయం, రోగులకు ప్రార్థన చేయుట ఖాయం. యేసు ప్రభు స్వస్థపరచను, నేను కూడా ప్రార్థించేద్దాను. వేయండ్రా బుల్లో వేసి పడేశారు. కంచు దున్నపోతు లాంటి ఆ యొక్క మరి దాంట్లో వేసారు, మంట పెట్టారు. చూడండి ప్రియులరా, ఇది గ్రాఫికల్ గానీ అది వర్చువల్. అది మరి ఈ రీతిగా దాన్ని మొత్తం కంచుని మంటల్లో కాల్చేవారట. లోనున్న వాడి కంచు ఎంత తొందరగా వేడైతే స్పాట్లో వేడైపోతుంది. లోనున్న వాడికి ఎట్లుండాలి చెప్పండి? చర్మం. ఆయన లోపలుండి యేసయ్యే మిమ్మల్ని స్వస్థపరచువాడు, ఆయన పొందిన దెబ్బల చేత మీకు స్వస్థత కలుగుతున్నది. హల్లెలూయా. అలా కేకలు వేయించు ఆ దానిలోనే ఉడికిపోయి ఆయన చచ్చి తన చివరి శ్వాసను విడిచి. ఇది అంతిపా యొక్క హతసాక్షి గాథ. అంతిపా యొక్క ఈ త్యాగాన్ని చూసి పెర్గమ సంఘం నివాసంలో ఎక్కడ లేని ధైర్యం వచ్చింది. మన పాస్టర్ గారిని ఇట్లా చంపారా? ఆయన డాక్టర్ అయ్యి ఉండి ఎంత రాయల్గా బతికేటోడు. అలాంటి డాక్టర్ మన కోసం పాస్టర్గా వచ్చాడు, మన కోసం సువార్త ప్రకటించాడు, మన కోసం క్రీస్తుకు సాక్షిగా హతసాక్షి అయ్యాడు. ఒక గుంపేమో బలంగా విశ్వాసంలో నాటబడితే, మరొక గుంపు లోకంతో కాంప్రమైజ్ అయ్యారు. విగ్రహార్పితమైనది తినచ్చు, జారత్వము చేయించు, బిలాము బోధలతోనూ నికోలాయితుల బోధలతోనూ వారు కలిసిపోయినట్లుగా మరి బైబిల్ సాక్ష్యం ఇస్తూ ఉన్నది. కాబట్టి క్రీస్తునందు ప్రియులారా, బైబిల్ చరిత్రలో మనం కొన్ని చూసినట్లయితే రోమన్ల కాలంలో ఇలాంటి భయంకరమైన మరి ఈ కంచు బుల్స్, బ్రాంజ్ బుల్ అంటారు, వాటిలలో వేసే హింసలు, మనుషుల్ని సిలవకేసి కొట్టే భయంకరమైన హింసలు మనం చూస్తూ ఉంటాం. రోమన్లకు 70 మంది చక్రవర్తులు ఉండేవారు కదా. యేసు ప్రభు పుట్టిన కాలంలో ఎవరుండే? అగస్తస్ అనేది ఆయన మొట్టమొదటి చక్రవర్తి. ఆయన పేరు అగస్తు అని ఉంటుంది, బైబిల్ గ్రంథంలో కూడా చూడొచ్చు.
ఆయన కాలంలోనే మొదటి ప్రజాసంఖ్య రాయబడినను అని ఉంటుంది కొంతమంది చరిత్రలు. టైబేరియస్ చక్రవర్తి కాలంలో లూకా సువార్త 3వ అధ్యాయంలో ఉంటుంది. తర్వాత క్లౌదియా చక్రవర్తి కాలంలో పౌలు యొక్క చరిత్ర మనం గమనిస్తూ ఉంటాం కదండి. ఆ రీతిగా మరి ఎక్కడి వరకు వస్తుందంటే బైబిల్లో మనకు క్లౌదియా చక్రవర్తి వరకు వస్తుంది. అయితే టైటస్ చక్రవర్తి గురించి మనం ఎందుకు తెలుసుకోవాలి అంటే యెరూషలేము దేవాలయం కూల్చబడ్డది అప్పుడే. క్రీస్తు శకం 70వ సంవత్సరంలో యెరూషలేము దేవాలయం పూర్తిగా నేలమట్టమైంది. ఈ రీతిగా వారి యొక్క చక్రవర్తి ఉంది. చివరి వాడు కాన్స్టాంటైన్, చివరి చక్రవర్తి వీరి దాంట్లో. కాన్స్టాంటైన్ తర్వాత ఇక ఆటోమేటిక్గా ఇదంతా కూడా బలహీనపడ్డది. కాన్స్టాంటైన్ ఏం గమనించాడంటే క్రైస్తవులకు అనవసరంగా మనం ఎందుకురా శ్రమలు పెట్టేది. నీరో చక్రవర్తి గురించి తెలుసు కదా. ప్రాచీన రోమా నగరాన్ని కాలు చేసి ఆయన ఏం చేశాడు, నేరమంతా క్రైస్తవుల మీద మోపగా క్రైస్తవులను యూదులను హింసించి ప్రపంచమంతా కూడా ఆ దినమున వాళ్ళు చెదిరిపోయారు. కాబట్టి ఇవంతా రోమన్ చక్రవర్తుల యొక్క చరిత్ర. కాన్స్టాంటైన్ చక్రవర్తి ఏం చేశారంటే అనవసరంగా రోమన్లకు రావాల్సిన ఆదాయాన్ని మనం పోగొట్టుకుంటున్నాం రా, క్రైస్తవుల్ని బెదిరించి ఎన్ని చేసినా క్రైస్తవులు ప్రార్థనలు మానేశారా, క్రైస్తవులు ఇండిలో కూడుకోవడం మానేశారా. వాళ్ళ భక్తి గొప్పదిరా, వాళ్ళ భక్తిని ఎలా చేద్దాం, బిజినెస్గా మారుద్దాం అని కాన్స్టాంటైన్ చక్రవర్తి ఏం చేశారంటే మీకు ఊరున నేను ఒక చర్చి కట్టిస్తాను, దేవాలయాన్ని చర్చి కట్టిస్తాను, నేనే ఒక పోపును పాస్టర్ని అపాయింట్ చేస్తాను, నేనే ఆయనకు జీతము ఇస్తాను, మీ చర్చి బాగోగులన్నీ మేమే చూసుకుంటాం అని చర్చి కట్టారు. కాన్స్టాంటైన్స్ చర్చిలు కట్టారు, పోపుల్ని స్థాపించారు, వాళ్ళకు బైబిల్ ట్రైనింగ్లు పెట్టారు, అన్నీ చేశారు. ఆ హుండీ మొత్తం రోమన్ చక్రవర్తులే సామ్రాజ్యం వెళ్ళడం మొదలుపెట్టారు. నౌ ద క్రిస్టియానిటీ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ బిజినెస్ సెంటర్. అలా మొట్టమొదటిసారి ప్రపంచ చరిత్రలో చర్చ్ అనేది ఎలా మారింది, ఒక వ్యాపారపు ఇల్లుగా మార్చిన వాడు కాన్స్టాంటైన్. భక్తితో క్రైస్తవుల్ని చేరదీయలేదు, యుక్తితో చేరదీశాడు, వ్యాపార ఉద్దేశంతో చేరదీశాడు. ఆ తర్వాత అధికారం పోపుల చేతికి వెళ్ళిపోయారు. 476లో చివరి చక్రవర్తి రోములస్ అగస్టస్ ఈజ్ అ లాస్ట్ ఎంపరర్ ఆఫ్ ద రోమ్. తర్వాత పోపులు స్టార్ట్ అయ్యారు. పోపులు 266 మంది పోపులు ఈ రోజు వరకు. ప్రస్తుతం ఉన్న పోప్ పేరేంటో తెలుసా, అక్కడ రాయబడి ఉంది, పోప్ ఫ్రాన్సిస్. ఎట్ ప్రజెంట్ మనకు పోప్గా ఉన్నాడు. 590వ సంవత్సరంలో గ్రెగరీ అనే పోపు అసలు మొత్తం ప్రపంచ చరిత్ర తిరగరాశాడు. ఎలా రాశాడంటే ఇక రోమన్ల రాజ్యం లేదు, పోపులే రాజ్యాధికారము చేయాలి, కాబట్టి రోముల చేతికి పోపుల చేతికి అధికారాన్ని మీరు ఇచ్చినాం కాబట్టి ప్రపంచవ్యాప్తంగా రోమన్ క్యాథలిక్ మిషన్ అని మేము ప్రారంభిస్తాం. ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశంలో ప్రతి ఊరిలో ఒక హాస్పిటల్, ఒక స్కూల్, దాన్ని అంటుకొని ఒక చర్చ్, పెద్ద సిలువను నాటండ్రా, కింద హుండీ పెట్టండ్రా, పెద్ద మరియమ్మ బొమ్మను పెట్టండ్రా, కింద హుండీ పెట్టండ్రా, ఎన్ని చర్చిలన్నా కట్టండిరా, అన్ని హుండీలు పెట్టండిరా. ఇప్పుడు ఏమైపోయింది, ద ఆర్సీఎం బికమ్ ద బిగ్గెస్ట్ బిజినెస్ సెంటర్ ఇన్ ద క్రిస్టియానిటీ. దీన్ని మార్టిన్ లూథర్ ధిక్కరించాడు. మార్టిన్ లూథర్ ఆయన ఒక పోప్ బయటికి వచ్చాడు. 1400 సంవత్సరములు అంటే ఎన్ని సంవత్సరాలు ఆత్మీయ అంధకారంలో ఉన్నది క్రిస్టియానిటీ? దరిదాపు 1400 సంవత్సరాలు క్రిస్టియానిటీ ఈజ్ ఇన్ ద డార్క్. ఆత్మీయ అంధకారం, చీకటి, ఏం తెలియదు. ఇళ్ళల్లో చిన్న 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 ప్రార్థనలు చేసుకునేవారు. మన కోసం వీళ్ళు నా ఇంటి కోసం వచ్చారు, నా కోసం వచ్చారు, మమ్మల్ని ఓదార్చడానికి వచ్చారు. ఏ ఇంట్లో గృహకూడిక పెట్టుకుంటారు, మీ ఇంటి కోసం ఇంతమంది సేవకులు వస్తున్నారు,
ఇంతమంది ప్రార్థనకు మీతో పాటు అటెండ్ అవుతున్నారు. ఎవరి ప్రయాసను కూడా మనము ఈజీగా తీసుకోకూడదు. వాళ్ళకి పనిపాటు లేకొచ్చారా? పనిపాటు లేకొచ్చారా? ఈరోజు ఇళ్ళలో నిద్ర హాయిగా పోలేకొచ్చామా మనం? ఇంత ప్రయాసపడి అలసిపోయి కూడా దేవుని సన్నిధికి. నెవర్ టేక్ ఇట్ ఈజీ, ఎవ్రీథింగ్ వాల్యుబుల్. అందుకే మన ప్రతి ప్రయాస కూడా లెక్కించబడుతుంది. కాబట్టి ఏది కూడా మనము మరవకూడదు. ఏం చేయకూడదండి? అందరు చెప్పాలి. ఏది కూడా, ఎవరి ప్రయాసను కూడా మనము మరవకూడదు. అందరి ప్రయాసను గుర్తుపెట్టి మన రక్షణను మనం ఏం చేసుకోవాలి? కాపాడుకోవాలి. కాబట్టి ఎవరి ప్రయాసను కూడా మీరు మర్చిపోకుండా మీ రక్షణను మీరు కాపాడుకోగలగాలి. అట్టి కృప తండ్రి అయిన దేవుడు, ప్రభు అయిన యేసయ్య మనందరికి అనుగ్రహించినట్లుగా రండి మోకరిద్దాం, ప్రార్థన చేసుకుందాం, దేవుని సన్నిధిలో మన హృదయాన్ని కుమ్మరిద్దాం.